ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేశారో మీకు ధ్యానానుభవాలు స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ డే నుంచే స్మెల్స్ ఒకటి డిఫరెంట్ స్మెల్స్ వస్తూ ఉండే అన్నమాట. ఇప్పుడు జర్నీ ఎలా అనిపిస్తోంది? ఐ వెంట్ సమ్వేర్, ఐ డోంట్ నో. ధ్యానానుభవాలు ఏ విధంగా ఉండేవి మీకు? ఓకే, దిస్ విల్ హ్యాపెన్ అని అనుకోవటం, అది అవ్వటం, కొన్ని అయిపోవటం. అలాంటివి అయినా నువ్వు ఎందుకు ఇంత ఓవర్గా చేస్తున్నావు? మా అమ్మాయి ఏమో నార్మల్గా లేవు, నువ్వేంటో మారిపోతున్నావు ఇలా అనుకునేది ఆమె. మీ జీవితాన్ని మీరు ఏ కోణంలో చూసారైతే? లైఫ్ని డిఫరెంట్ వ్యూలో చూడటం. నమస్కారం. ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమం స్పిరిచువల్ జర్నీకి స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే ఈరోజు కూడా ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్తో మీ ముందుకు వచ్చేసాను. ఆవిడే డాక్టర్ దీపిక గారు. వారిని అడిగి వారి ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎలా మొదలయ్యింది, ఎలా జరుగుతోంది, వారి మాటల్లోనే తెలుసుకుందాం. దీపిక గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దీపిక గారు, మీ చిన్ననాటి దగ్గర నుంచి వద్దాము. మీ బాల్యం, విద్యాభ్యాసం అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఏలూరులో పుట్టాను. నా చిన్నతనం అంతా విజయవాడలో జరిగింది. నా స్కూలు అన్నీ సిద్ధార్థ స్కూల్లో చదివాను, విపిఎస్ స్కూల్, పబ్లిక్ స్కూల్లో. తర్వాత మేరీ స్టెల్లా కాలేజ్లో ఇంటర్మీడియట్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చేశాను. ఆ తర్వాత సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ అయ్యాక యూకేకి వెళ్ళాను అనమాట. ప్లాబ్ ఎగ్జామ్స్ అన్నీ రాసి అవన్నీ అయిపోయాక యూకేకి వెళ్ళి 2002 డిసెంబర్లో వెళ్ళాను. జనవరిలో సెటిల్డ్ అంతే. 20 years నుంచి యూకేలో సెటిల్డ్ డాక్టర్గా. ఓకే అండి. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్? ఫ్యామిలీ ఒక పాప అండి మాకు. మ్యారేజ్ 2003లో అయ్యింది. ఒక పాప 15 years పాప అనమాట. 15 to 16 year old. ఆమె 15.5 years. ఓకే. మరి ఇప్పుడు మీ స్పిరిచువల్ జర్నీ విషయానికి వస్తే అసలు మీకు ధ్యానం అనేది ఎప్పుడు పరిచయం అయిందండి? 20 అదే చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి 20 years అయింది. అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, అంత బాగుంది. కానీ ఏంటో ఒకలాంటి రెస్ట్లెస్నెస్ అనమాట, అన్రెస్ట్గా అట్లా ఉండేదాన్ని 2018లో. ఎందుకు ఇలా అవుతుంది, ఐ థింక్ ఐ నీడ్ టు లెర్న్ మెడిటేషన్ ఇట్లా అనుకునేదాన్ని. అనుకుని ఎలా నేర్చుకోవాలి. ఇండియా అయితే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, నేర్చేసుకోవచ్చు. అక్కడ అలా కాదు కదా, ఎవరున్నారు ఏంటి ఏం తెలియవు అనమాట. సో ఎప్పుడన్నా చూస్తేనేమో లండన్లో వర్క్షాప్లు ఉండేవి. ఏమన్నా మెడిటేషన్ వర్క్షాప్ చూసినప్పుడు ఇది వీకెండ్ వెళ్ళాలి, లండన్లో వెళ్ళి స్టే చేయాలి అంటే మాది 3 hours జర్నీ లండన్కి. సో వీకెండ్ వీళ్ళందరినీ వదిలేసి నేను లండన్ వెళ్ళి అక్కడ వీకెండ్ స్టే చేయటం అంటే కష్టం ఇలా అనుకునేదాన్ని. అనుకోకుండా ఆర్ట్ ఆఫ్ లివింగ్ మాస్టర్ ఒక ఆయన మా ఊరికి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఎవరో చెప్పారు, ఇట్లా చెప్తారు ఈయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే, అప్పుడు చూసి దిస్ ఈజ్ సంథింగ్ వాట్ ఐ వాంట్ టు డూ అన్నట్లు అట్లా జాయిన్ అయ్యాను. అది మై ఫస్ట్ ఇంట్రడక్షన్ టు స్పిరిచువల్ జర్నీ. అండ్ హీ వాజ్ మై ఫస్ట్. అంటే మీకు బాగా స్ట్రెస్ వల్ల లేకపోతే స్ట్రెస్ ఏమీ లేదండి, స్ట్రెస్ లేదు. అదే అనుకునేదాన్ని, ఏమి స్ట్రెస్ లేదు, అంతా బాగుంది, పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అంతా బాగుంది, ఐఎమ్ సెటిల్డ్. అప్పుడు అంతా స్మూత్గా జరుగుతుంది, అంతా ఎవ్రీథింగ్ వాజ్ స్మూత్. స్టిల్ ఐ యూస్ టు ఫీల్ సంథింగ్, ఏదో చేయాలి, ఏదో మెడిటేషన్ అనే అనుకునేదాన్ని. ఏదో మెడిటేషన్ చేయాలి, అది నేను నేర్చుకోవాలనుకుంటా, అది ఎలా చేయాలో నేర్చుకోవాలి ఇట్లా అనుకుంటూ ఉండేదాన్ని. అనుకోకుండా ఇట్ హ్యాపెండ్ అనమాట. ఆయన రావటం, క్లాసులు ఇట్లా తీసుకుంటారు, కోర్స్ నేర్పిస్తారంటే సరే అని జాయిన్ అయ్యా. 3 days 2 hours అన్నారు. 2 hours ఏం చెప్తారు, 3 days అంట ఏం చెప్తారు, ఆయన లెట్స్ గో అండ్ సీ అనుకుని వెళ్ళా. బట్ ద మినిట్ ఐ వెంట్ ఐ రియల్లీ గాట్ కనెక్టెడ్. అసలు కనెక్ట్ అయ్యి అసలు అప్పుడే అన్ని ఎక్స్పీరియన్సెస్కి స్టార్ట్ అయిపోయినాయి. అంటే మీ ఇంటెన్షన్ గానే ఉంది, నేను ధ్యానం చేయాలి అనేది మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేశారో మీకు ధ్యానానుభవాలు స్టార్ట్ అయిపోయాయి. చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవారు? అంటే పూజలు ఇలాంటివి చేసేవారు? పూజలు అంటే మరీ కాదు కానీ, బట్ పూజలు అవి చేసేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. మా ఇంట్లో బాగా చేస్తారు, మా మదర్ బాగా చేసేవారు. సో ఆ జర్నీలో ఎప్పుడు మీకు ఏం అనిపించలేదు? ఈవెన్ వచ్చే వరకు కూడా ఏమనిపించలేదు. అంటే మెడిటేషన్ అంటూ ఏమనిపించలేదు. కానీ మా తాతగారు వీళ్ళందరూ కూడా కొంచెం ఆయన మెడిటేషన్ అలా చేసేవారు. మా మదర్ వాళ్ళ బాబాయ్ ఆయన డాక్టరు, ఆఫ్రికాలో అలా ఉండేవారు అనమాట. కానీ ఇవన్నీ నేర్చుకున్నారు ఆయన, అన్నీ చేసేవారు మెడిటేషను.
అంటే మాది స్పిరిచువల్ ఫ్యామిలీనే. మా తాతగారి వాళ్ళ ఫాదరు ఆయన ఓకే. బాగా స్పిరిచువల్ ఆయన. ఆ హ్మ్. బ్లడ్‌లో అలా వచ్చేసిందేమో అయ్యుండొచ్చు. ఆయన హ్మ్. నన్ను చిన్నప్పుడు చూసినప్పుడు కూడా అంతా ఊరికెళ్ళినప్పుడు హాలిడేస్‌కి యూర్ హ్మ్. ఏ రైజింగ్ స్టార్ అనేవారనమాట ఆయన. ఓహ్! సో, దే మస్ట్ బి సంథింగ్. ఆయన హ్మ్. అంతా సాంస్క్రిట్‌లన్నీ చదివి చాలా ఎప్పుడు మౌనంలో ఉండేవారు. బాగా ఓకే. స్పిరిచువల్ పర్సన్ ఆయన. హ్మ్. ఆ తర్వాత మా చిన్న తాతగారనమాట. ఆయన డాక్టరు. హ్మ్. హి ఈజ్ ఆల్సో స్పిరిచువల్ పర్సన్. బాగా స్పిరిచువల్ పర్సన్ ఆయన గూడా. ఆయనే ఓకే. నాకు కొన్ని కొన్ని ఏయో మెడిటేషన్ ఆయన నేర్చుకునే కొన్ని చెప్పారు. హ్మ్. సో, యూకే ఎళ్ళే ముందు ఇండియాలో ఏదో ట్రై చేశా గానీ ఐ వాజంట్ ఫోకసింగ్. అప్పుడేమీ ఏం లేదు. హ్మ్. ఫోకస్ అంటూ లేదనమాట అప్పుడు. హ్మ్. కానీ ఇంక యూకే ఎళ్ళాక అంతా అనుకోకుండా అన్నీ ఎవ్రీథింగ్ వాస్ హ్యాపెనింగ్ అనమాట. హ్మ్. ఆహ్, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అవి వాటంతట అవే జరిగిపోతూ ఎక్కడ హ్మ్. నాకు కెరియర్‌లో ఎక్కడ గ్యాప్ లేకుండా ఓకే. వెరీ హెల్ప్‌ఫుల్. ఎవ్రీవన్ వాస్ వెరీ హెల్ప్‌ఫుల్ అనమాట అప్పుడు. హ్మ్. అట్లా యూకేలో పాజిటివ్‌గా స్టార్ట్ అయింది జర్నీ అంతా. హ్మ్. సరే అంతా బావుంది ఇట్లా అయినా అనుకుంటూ ఎక్కడో వెలితి. వెలితి అది హ్మ్. 2018లో అది కనిపించింది. తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు. నేను హ్మ్. స్పిరిచువల్ టాబ్లెట్స్ ఇయన్నీ చేశాక హ్మ్. మన లైఫ్‌లో 3 ఉంటారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి ఎప్పుడు వస్తారు? అట్లా అన్నది అహో! అందుకే నాకు అలా అనిపించిందనమాట అనుకున్నానప్పుడు నేను. ఓకే. సో, లక్ష్మి అంతా 18లో కంఫర్టబుల్‌గా ఉన్నాం. అంతా లక్ష్మి ఒక స్టేజ్‌కొచ్చేసాము. హ్మ్. సో, నౌ పార్వతి ఈస్ ఎంటరింగ్ మై లైఫ్ అన్నది ఆ టైంలో ఎంటర్ అయ్యారనమాట అది. ఓకే. అంటే 18లో మీకు ధ్యానం అనేది పరిచయమైంది. స్టార్ట్ పరిచయమైంది. అయింది. స్టార్ట్ అయింది. ఓకే. మరి 18కి ముందు ఎలా అనిపించింది? ఇప్పుడు ధ్యానం పరిచయం అయిన తర్వాత ఇప్పుడు జర్నీ ఎలా ఆ! అనిపిస్తోంది? 2018లో కొంచెం అట్లా ఇంట్రడక్షన్ వచ్చి అంతా చేస్తూ కొంచెం ప్రాణాయామం ఇలాంటివన్నమాట. అవన్నీ ఓకే. ప్రాక్టీసెస్ చేస్తూ ఉండేవాళ్ళం. హ్మ్. 2020లో కొంచెం ఈ మెయిన్‌గా మెడిటేషన్ మీద. అప్పుడే ఇంకా దాంతో అవ్వలేదన్నమాట. 2018 నుంచి ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా హ్మ్. తెలుసుకోవాలి, తెలుసుకోవాలని అది ఎక్కువైపోయింది ఇంకా. హ్మ్. ఆ ఇంటెన్షన్ అంతా ఎక్కువైందన్నమాట. హ్మ్. అయినప్పుడు ఇంకా దాంట్లోనే ఇంకా కోర్సులే చేశాను. దానిలోనే సహజ సమాధి మెడిటేషన్ నేర్చుకున్నా. ఇది ఓహ్! నేర్చుకోవాలని చెప్పి అది ఆ కోర్స్ హ్మ్. చేశా. తర్వాత డిఫరెన్స్ సైలెన్స్ తెలిసిందా మరి? మెడిటేషను. డిఫరెన్స్ తెలిసిందా మీకు? ఆ! తెలిసిందండి. హ్మ్. మెడిటేషన్ చేసినప్పుడు అంతే అన్నీ కనెక్ట్ అయ్యేదాన్ని. హ్మ్. ఏదో వేరే లెవెల్‌లో ఉన్నాను, వేరే ప్లేన్స్‌లో ఉన్నాను హ్మ్. అనలా అనిపించేది. హ్మ్. ఆహ్, మెడిటేషన్ బయటకొచ్చాక అందరూ అడుగుతారు కదా! మళ్ళా హ్మ్. ధ్యాన మాస్టర్స్ అనుభవాలు ఎలా అడుగుతారు ఉంది? కదా! ఎలా ఉంది? అంటే హ్మ్. నాకు ఐ ఫీల్ ఐ వెంట్ సమ్‌వేర్ ఐ హ్మ్. డోంట్ నో. ఐ హ్మ్. ఫెల్ట్ యాస్ ఇఫ్ ఐ యామ్ హియర్ కానీ ఇక్కడ లేను. హ్మ్. అదైతే అర్థమైంది అనేదాన్ని. హ్మ్. ఈ విజన్స్ కలర్స్ ఒకటండి అయి కనిపించాయి. అది హ్మ్. నేను అనుకునేదాన్ని దిస్ ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇది నేను ఊహించుకోవటం లేదు అన్నది అర్థమైంది నాదు. ఇది నేను అంతట నేను ఊహించుకోవట్లేదు అయితే ఇది అని. స్టార్టింగే ధ్యాన అనుభవాలు రావడం అనేది అంత తొందరగా జరగదు ఏం ఎవరికైనా. మరి ఎందుకంటే ఎందుకో చాలా సెకండ్ డేకే ఆలోచనలనేవి కనెక్ట్ డామినేట్ అయిపోయింది. చేస్తూ ఉంటాయి ఆ! కదా! లేదు. జనరల్‌గా. కానీ ఎందుకునో సెకండ్ డేకే అసల ఫస్ట్ డే నుంచే స్మెల్స్ ఒకటి హ్మ్. డిఫరెంట్ స్మెల్స్ వస్తూ ఉండేయన్నమాట. హ్మ్. ఏంటి అంటే స్మెల్? ఏంటి ధ్యానంలో స్మెల్? కూర్చున్నప్పుడు. ధ్యానంలో హ్మ్. కూర్చున్నప్పుడు లేకపోయినా గూడా. హ్మ్. ఓకే. ధ్యానంలో లేకపోయినా గూడా హ్మ్. అంతా అయిపోయాక నార్మల్‌గా కూర్చుంటే గూడా స్మెల్స్ వచ్చేస్తూ ఉండేయి. హ్మ్. ఏంటి స్మెల్స్ అంటే ఎవరు మాకేం రావట్లేదనేవారు. హ్మ్. అంటే ఎలాంటి స్మెల్స్ వచ్చేవి? అంటే డిఫరెంట్ డిఫరెంట్‌గా వచ్చేవండి. కానీ హ్మ్. సడెన్‌గా ఇంట్లో కూర్చున్నా, ఇంట్లో హ్మ్. సడెన్‌గా ఏమన్నా చేసుకుంటున్నా, ఏంటి ఎవరో సాంబ్రాణి కడ్డీ వెలిగించారు ఇలా అనుకునేదాన్ని. హ్మ్. కానీ ఎవరుంటారక్కడ? మన పక్కన ఇక్కడిలా కాదు గదా! హ్మ్. అవును. వాళ్ళు వెలిగించినా ఇక్కడి వరకు మన ఇంటి వరకు రాదది ఆ రాదు. స్మెల్లు. హ్మ్. ఇంట్లో మా హస్బెండ్‌ని ఇలా మీకేమైనా వస్తుందా? ఇలా అడిగేదాన్ని. హ్మ్. వాళ్ళెవరికీ వచ్చేది గాదు. అలా ఇంక నాకు అలవాటయింది. మరి మీ ఓహో! నాకిలా ఎక్స్‌పీరియన్సెస్‌ని స్మెల్స్ వస్తాయని. మిగతా మాస్టర్స్‌కి చెప్పినప్పుడు వాళ్ళు ఎలాంటి సజెషన్స్ ఆ! ఇచ్చేవారు మీకు? అంటే తర్వాత ఇప్పుడు మాస్టర్స్‌కి చెప్తే నాకు ఏంటి ఇట్లా స్మెల్స్ వస్తున్నాయి. అప్పుడేం చెప్పలేదు. అప్పుడు ఆ హ్మ్. గురూజీ తమిళ్ గురూజీ అనమాట ఆయన. ఓకే. ఆయన ఏం మాట్లాడలా. తర్వాత ఫ్యూ ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత కూడా ఇట్లా స్మెల్స్ ఇంకా ఎక్కువైపోతుంది నాకు ఇట్లా అంటే అది ఇట్లా మాస్టర్ స్మెల్స్ అవి అని అట్లా చెప్పారనమాట. తర్వాత ఇప్పుడు మన పిరమిడ్ ఓహ్! మాస్టర్స్‌కి కూడా ఎప్పుడన్నా చెప్పినా గూడా ఇట్లా స్మెల్స్ అంటే అదంతా ఇట్స్ లైక్ మాస్టర్స్ వచ్చిన స్మెల్సు లేదా ఏమన్నా ఏంజెల్స్ ఇట్లా ఏమన్నా హ్మ్. ఉన్నప్పుడు అట్లా అవును. మన వచ్చినాయని. పెద్దవారు కూడా చెప్తారు. అంటే హ్మ్. ఏదైనా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ లేకపోతే ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళు చనిపోయినప్పుడు, హ్మ్. వాళ్ళు దగ్గరగా మనకొస్తున్నప్పుడు ఒక ఫ్లేవర్ అనేదొస్తుంది వస్తుంది. అని చెప్పి హ్మ్. చెప్పేవాళ్ళు. గంధం వాసన అవును. లేకపోతే గంధం వాసన, ఇట్లా అగరబత్తి వాసన అట్లాగా ఇలాంటివొస్తాయి. ఒక స్మెల్ మట్టుకు కంటిన్యూయస్‌గొచ్చేది. హ్మ్. నేను అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది పెద్దది బర్మింగ్హామ్‌లో బాలాజీ టెంపుల్. ఓకే. అక్కడికెళ్ళినప్పుడు
అక్కడ మరి ఎప్పుడు వెలిగించరు అట్లా అగరబత్తి వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఒక టైప్ ఆఫ్ అగరబత్తి వెలిగించినట్లున్నారు. ఐ థింక్ ఆంజనేయ స్వామి దగ్గర. హ్మ్. ఆ స్మెల్ ఇదే స్మెల్ నాకొచ్చేది అని చెప్పి అనిపించింది ఆంజనేయ స్వామి టెంపుల్‌లోకి అట్లా వెళ్ళినప్పుడు. హ్మ్. అప్పుడు అట్లా కొన్ని కొన్ని అలా అన్నమాట. ఇప్పటికి మొన్నెప్పుడో పౌర్ణమి మెడిటేషన్ అది నేను స్టార్ట్ చేశాను మా ఊర్లో. ఒక 41 డేస్ చేద్దామని పౌర్ణమి రోజు స్టార్ట్ చేశా. ఆ రోజైతే ఇక వావ్! వరుస పెట్టి డిఫరెంట్ స్మెల్స్ వచ్చినియి. హ్మ్. బాగొచ్చినియి అప్పుడు. ఓకే. స్మెల్స్ తీసి పక్కన పెడితే ఇంకా ధ్యానానుభవాలు ఏ విధంగా ఉండేవి మీకు? అంటే తర్వాత ఏమైందంటే కొంచెం అనుకున్నది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ ఏమన్నా జరుగుతున్నా గూడా హ్మ్. క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా అనంటే ఇదేదో నాకు క్వెషన్ వస్తది మైండ్‌లోకి. హ్మ్. వచ్చినప్పుడు ఇది సిల్లీగా ఉంది. ఇది అడగదామా? వద్దులే ఇంకోసారి అడుగుదాము. లేదా మళ్ళీ అడుగుదాం. ఇట్లా అనుకునే హ్మ్. లోపు ఆన్సర్ ఆళ్ళే చెప్పేయటము. లేదా ఓహ్! ఇమ్మీడియేట్‌గా నేను అనుకుంటున్నప్పుడే ఇంకొకళ్ళు అడగటము. హ్మ్. సేమ్ క్వెషను అలా అయ్యేది. బాగా అయ్యేదది. హ్మ్. ఎక్కువ జీకే సార్‌తో అయ్యేది నాకు. ఆ ఓకే. టెలిపతి అన్నది బాగా అన్నమాట. హ్మ్. నేనేమన్నా నా మనసులోకి రాగానే ఆయన ఆ క్వెషన్ అడగటము, హ్మ్. లేకపోతే ఆయనంతట ఆయన అదే ఆన్సర్ చెప్పటము హ్మ్. అలా అయ్యేది. కోయిన్సిడెన్స్‌గా జరిగిపోయేది. జరిగిపోయేది. హ్మ్. అట్లా ఎక్కువనమాట. మళ్ళా ఓకే. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ కోర్స్ చేశాను నేను. హ్మ్. చేసినప్పుడు లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అది. హ్మ్. అస్సలు నాకు టైం లేదనమాట. హ్మ్. వేరే వర్క్‌తో టైం లేదు. ఎంగేజ్ అది ప్రిపేర్ అయ్యున్నారు. అవ్వటానికి. అది ఇంకా ఓకే. ఫైనల్ ఎగ్జామ్ అంటే మొత్తం కోర్స్ అంతా వస్తదనమాట ఆ ఎగ్జామ్‌లో. హ్మ్. బాబోయ్! నాకు టైం లేదు. నేను ఇది ఎలా చదవాలి? నేను ఏ క్వెషన్స్ చదవాలి అనుకుంటూ, ఓకే. నేను ఇంతే అనుకుంటాను. ఐ డోంట్ నో వాటెవర్ కమ్స్ టు మీ ఐ విల్ రీడ్ అనుకున్నా. హ్మ్. నాకు థైరాయిడ్, ఇంకేయో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్సే చదివాను. ఓన్లీ జస్ట్ హ్మ్. అయ్యే చూసుకున్నా. యూ హ్మ్. వోంట్ బిలీవ్ అయ్యే క్వెషన్స్ వచ్చినియి ఆ ఎగ్జామ్‌లో. అట్లా ఇదేదో అదొకటి. బావుందండి. అదొకటి. హ్మ్. ప్లస్ ఆ తర్వాత ఇంట్యూషన్ అనేది కొంచెం ఎక్కువగా పెరిగింది నాకు. ఓహ్! కొంచెం ఎట్లా అంటే ఓకే. దిస్ విల్ హ్యాపెన్ అని అనుకోవటం, అది హ్మ్. అవ్వటం, కొన్ని కొన్ని అయిపోవటం. అలాంటివి అయిన సందర్భాలు ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఒకసారి ఏమైందంటే ఇట్లా స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ ఇప్పుడు మేము యూకేలో స్టార్ట్ చేసాము. హ్మ్. రీసెంట్‌గా మెయిన్‌లీ ఫర్ యూకే అండ్ యూరప్ హ్మ్. పీఎస్ఎస్ఎం అంటే జీకే సార్ ఇనిషియేషన్ తోటి సో ఓకే. ఫ్యూ మాస్టర్స్ అందరం జాయిన్ అయ్యి వి ఆర్ డూయింగ్ దట్ అనమాట. హ్మ్. అట్లాంటప్పుడు ఒకసారి ఏమైందంటే థర్స్‌డేస్ కొంతమంది ఇక్కడి నుంచి ఇండియా నుంచి మాస్టర్స్ పేషెంట్ గార్డ్స్ కొంతమంది హ్మ్. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ చెప్తూ ఉంటారు. హ్మ్. అలా వాళ్ళు తెలుగులో చెప్తే మనం ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేయాలి. అలా హ్మ్. ఒకరోజు నాకు అదనమాట. నేను ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేయాలి ఆ హ్మ్. రోజు. హ్మ్. అయితే ఆమె తిరుపతి నుంచి ఓకే. సో, ఐ థింక్ ఆమె ఫస్ట్ టైమ్ చేస్తుందంట అది. ఇట్లాగా ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ అన్నది ఒక గ్రూప్‌లో ఓకే. ఇట్లాగా హ్మ్. జూమ్‌లో అలా ఫస్ట్ టైమ్ ఆమె. హ్మ్. సో, చాలా మెసేజ్‌లు పంపిస్తూ ఉంది. నా వర్క్ టైమ్‌లో పద్దాకా రిప్లై ఇవ్వలేను గదా! ఇమ్మీడియేట్‌గా. హ్మ్. తర్వాత ఎప్పుడో రిప్లై ఇచ్చాను. ఆ హ్మ్. రోజు మార్నింగ్ నేను ఇంకా లెగవలేదు. లెగుద్దాం అనుకుంటూ కొంచెం బద్ధకించి ఉన్నాను. హ్మ్. ఉంటే నాకొక వాయిస్ లాగనమాట. హ్మ్. మేడం నేనిది ఫస్ట్ టైమ్ మేడం ఇది చేయటం. అంటే ఆమె రింగ్ చేస్తున్నట్లుంది నాకు. ఓకే. రింగ్ చేసినట్లుంది. నేను ఆన్సర్ చేయలా. ఓకే. ఐ విల్ ఆన్సర్ అనుకుంటూ ఐ డిడ్ంట్ సీ ఫోన్ తీయలేదనమాట. హ్మ్. తీయకపోతే ఒక వాయిస్ అనమాట అట్లా వినిపించింది. అయితే తను కొంచెం యాంగ్షియస్‌గా ఉన్నట్లున్నారు. ముందు హ్మ్. రోజు మెసేజ్‌లు చేశారు. ఆన్సర్ చేశా. హ్మ్. ఐ థింక్ షీ ర్యాంగ్ అనుకుంటా. సర్లే ఏదో ఫోన్ మోగింది చూద్దాంలే అని నేను హ్మ్. చూడలేదు. హ్మ్. చూడకపోతే సడెన్‌గా ఒక వాయిస్ మేడం నేనిది ఫస్ట్ టైమ్ చెప్తున్నాను హ్మ్. అని వినిపించింది. హ్మ్. సడెన్‌గా లెగిసిపోయాననమాట. లెగిసిపోయి సర్లే అని చెప్పి ఇంకా కొంచెం ముందెళ్ళిపోయి కూర్చుందాం జూమ్‌లో అని చెప్పి అనుకుని హ్మ్. కొంచెం ముందే ఎళ్ళిపోయి కూర్చున్నాను. ఆ అమ్మాయి హ్మ్. రెడీగా జాయిన్ అయిపోయింది. హ్మ్. అయితే ఆ అమ్మాయి చెప్పిన ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, "మేడం నేనిది ఫస్ట్ టైమ్ చేయటం ఇది" అని చెప్పింది. వావ్! ఓహ్ మై గాడ్! అనుకున్నా అప్పుడు నేను. కదండీ అసలు. ఎందుకంటే మీకు సేమ్ అదే సేమ్ రిపీట్ అవును చేసిందామె. కదా! అవే మాటలు. అవే మాటలు రిపీట్ హ్మ్. చేసింది. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఆహ్, నేను ఇట్లాగా 41 డేస్ మెడిటేషన్ గ్రూప్ చేపిచ్చా గదా! మా ఫ్రెండ్స్ అందరి చేత మా ఊర్లో. హ్మ్. వాళ్ళందరూ న్యూ మెడిటేటర్స్. ఓకే. అట్‌లీస్ట్ 19, 20 మెంబర్స్ ఉంటారు. వావ్! అందరూ దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఆ 41 డేస్. హ్మ్. మంచిగా అందరూ మేము కామ్‌గా ఉంది మాకు, ఇలా ఉంది, అలా ఉంది అంటూ దే హ్మ్. వర్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. ఇట్ వాస్ వెరీ నైస్ డూయింగ్ దట్ నేను. హ్మ్. చాలా ఆనందాన్నిచ్చింది చాలా నాకు. గ్రేట్. ఎందుకంటే మీరు చేస్తూ కూడా అంటే మీ ఫ్రెండ్స్‌ని, మీ రిలేటివ్స్‌ని ఆ! అందరిని కూడా మోటివేట్ చేసి మోటివేట్ చేసి అవును. ధ్యానం వైపు తీసుకువెళ్ళడం అనేది నిజంగా హ్మ్. చాలా గుడ్ థింగ్‌గా అవునండి. చెప్పుకోవచ్చు. మా ఊర్లో కొంచెం నేను ఇట్లాంటియన్నీ చెప్పాను గదా! ఎక్కడేది ఉంటే అది వెళ్ళిపోతాను అని. హ్మ్. ఎక్కడ కోర్సులున్నా, లండన్‌లో ఉన్నా, ఎక్కడున్నా వెళ్ళిపోతున్నా ఇప్పుడు నేను. హ్మ్. వెళ్ళిపోయి లేదా ఇంకెక్కడనున్నా జాయిన్ అయిపోయి కొత్తయన్నీ నేర్చేసుకుని, హ్మ్. వాళ్ళందరికీ చెప్పటం, హ్మ్. వాళ్ళందరికీ షేర్ చేయటం ఇలా చేస్తూ ఉంటే, అమ్మో!
అన్నీ బాగున్నాయి దీపిక, నువ్వు చెప్పేయన్నీ నువ్వేం చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అనుకుంటే అట్లా అడిగి వాళ్ళు సరే వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వీళ్ళకి మెడిటేషన్ నేర్పించాలి ప్రాపర్గా, అంటే ఒక సిస్టమ్ పద్ధతి వాళ్ళు అలవాటు అయ్యేటట్లు వాళ్ళకి ఇంకా వాళ్ళ లైఫ్స్లో అని అట్లా 41 days ఇంటెన్షన్ తీసుకుని చేస్తే చాలా బాగా అయింది. వాళ్ళందరూ result బాగా వచ్చింది. కనెక్ట్ అయ్యి అందరూ అసలు 9 ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ వాళ్ళ పనులన్నీ కానిచ్చేసుకుని ఇంకెవరు డిస్టర్బ్ చేయకుండా 9 కల్లా కంప్యూటర్ ఎదురకుండా కూర్చునేవారు అట్లా. అట్లా అయ్యాక చంద్ర సార్ది మేనిఫెస్టేషన్, బుద్ధ CEO చంద్ర సార్ది మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ చేసామన్నమాట. అనుకోకుండా అది కూడా వచ్చింది మాకు. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఫర్ ఆస్కింగ్ ఇంట్రడక్షన్ సెషన్ చేస్తారా సార్ అని అడుగుదా, ప్లీజ్ నాకు అది ఇప్పించండి మా ఊర్లో అని అనుకుంటూ ఉన్నా. అనుకుంటుంటే పద్మ మేడం చేసి, కాదు వీఆర్ థింకింగ్ యాక్చువల్లీ మాకు ఎక్కడ వర్కౌట్ అవ్వట్లా, మాకెందుకో స్టోక్లో అయితే మరి ఏమన్నా ఇదేమో అంటే మొత్తం వర్క్ షాపే మీ ఊర్లో చేస్తా ఉన్నారు. అబ్బా ఇంకా బ్రహ్మాండం అనుకుని కదా అసలు అనుకునేది ఒకటైతే జరిగింది జరిగింది, ఇంకా ఇంకొకటి మంచిది. ఇంకా మంచిదైంది. అసలు వర్క్ షాపే మా ఊరు వచ్చింది. అలా సార్ మా ఊరు రావటం, మా ఇంట్లో ఉండటం అంతే ఇట్ వాస్ వెరీ నైస్ అండి. అనుకోకుండా అదంతా యూనివర్స్ బాగా అవును, అలా బాగా క్రియేట్ ఇచ్చింది. చేసేసింది. వెరీ నైస్. రైట్. మరి మీరు ఒక యూకేలో ఒక మంచి డాక్టర్, సో లైఫ్ చాలా బిజీగా ఉంటుంది. అవును. ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క ప్రొఫెషన్. సో ధ్యానం అనేది మీరు ఏ టైంకి చేసేవారు, ఎంత టైంని కేటాయించేవారు దానికోసం? టైం మార్నింగ్స్ చేస్తాను, మార్నింగ్స్ నైట్ కూడా. ఆఫ్టర్నూన్ వీలైతే జస్ట్ వర్క్లో ఫ్యూ మినిట్స్ అట్లాగా. కాకపోతే కోవిడ్ టైం హ్యాస్ హెల్ప్డ్ ఏ లాట్ అండి. అప్పుడు కోవిడ్ టైంలో చాలా చేసేసాను అసలు దొరికినట్టు ఏది కనిపిస్తే అది చేసేసేదాన్ని. అప్పుడే శివరామప్ప సార్ అని బెంగళూరు అఫిలియేటెడ్ యూనివర్సిటీ యోగిక్ అండ్ ఎక్సలెన్స్ కోర్స్, అది మార్నింగ్ 6 o'clockకి కండక్ట్ చేసేవారు. అక్కడ మాస్టర్స్ మధు మేడం జర్మనీ నుంచి, రవికిరణ్ గారు లండన్ నుంచి, వాళ్ళిద్దరు ఆర్గనైజ్ చేశారు. అది చేశాను, ఆ కోర్స్ చేశాను. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అయినాయి అవి. అవన్నీ మార్నింగ్ టైమ్స్. అందరు ఇలాగే అసలు నువ్వు ఎలా ఫిట్ చేస్తున్నావు ఇవన్నీ అనేవారు, కానీ అయిపోయేది. ఐ యూస్ టు బి నైస్, సెట్ అయిపోయేది నాకు. అవన్నీ చేయగలిగేదాన్ని. మళ్ళా సాటర్డే సండే స్పిరిచువల్ టాబ్లెట్స్ వర్క్ షాప్ జరిగేది. 2 to 3 hours ఉండేది అది ఈచ్ డే. అదొక 5-6 months, అది 5 months వరకు అది అయ్యింది. ఆ తర్వాత స్పిరిచువల్ కౌన్సిలింగ్లు మొదలు పెట్టేశాం, మెయిన్గా యుఎస్ బ్యాచ్ తోటి అనమాట నేను. అవి ఎవ్రీ సాటర్డే ఉండేవి. అవి రెస్పాన్స్ ఎలా వచ్చేదండి? బాగుండేదండి రెస్పాన్స్. బాగా వచ్చేవారు. అందులో నేను డాక్టర్ అనగానే ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అయిపోయి, ఓ యువర్ ఏ డాక్టర్ అనుకుంటూ, అంటే మెయిన్గా యుఎస్ వాళ్ళు, బికాజ్ దే వాంట్ టు నో ఏంటి ఇదంతా వర్కౌట్ అవుద్దా, ఇదంతా పని చేస్తుందా లేదా అని. దే వాంట్ ఇమీడియట్ రిజల్ట్స్. అలా దీనిలో అయితే ఇమీడియట్ రిజల్ట్స్ రావు కదా. సో వాళ్ళు అంటే నాకు ఎలా హెల్ప్ అయిందంటే, వాళ్ళు చెప్పే కండిషన్స్ నాకు మెడికల్ నాలెడ్జ్ ఉండటం వల్ల, ఓకే ఇది అసలు ఏంటిది, వాట్ ఈస్ దిస్, వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టి ఇది ఏంటి అన్నది నాకు అర్థమయ్యేది. ప్రొఫెషన్ నుంచి స్పిరిచువాలిటీకి కన్వర్ట్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అయితే ఇస్తూ ఉన్నాం స్పిరిచువల్ టాబ్లెట్స్ కాన్సెప్ట్స్ అప్పుడు అప్లై చేసి వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళం. సో అది చేస్తూ ఉండేవాళ్ళు. అదొకటి. నెక్స్ట్ ఈ కోర్స్ అయిపోయాక మెడిటేషన్ చేసేదాన్ని మార్నింగ్స్. యూజువల్గా అదే ఇవన్నీ జూమ్లో ఉంటాయండి, గ్రూప్ మెడిటేషన్స్ జరుగుతూ ఉంటాయి. యూకేలో కూడా చాలా సిన్సియర్గా చేస్తారు అందరూ మాస్టర్స్. దే ఆర్గనైజ్ దెమ్ అనమాట వెరీ వెల్. ఈ 41 days మటుకు బికాజ్ ఐ వాజ్ ఆర్గనైజింగ్, అది ఛాలెంజ్ ఏమి అనిపించలే. ఇట్ వాజ్ బాగానే అనిపించింది. ఇట్ వాజ్ గుడ్. వేరే మాస్టర్స్ని తీసుకొచ్చి విజ్డమ్ సెషన్ ఇప్పించి మెడిటేషన్ చేయించేవాళ్ళం. యాక్చువల్లీ మనకి ఇష్టమైన పని కాబట్టి అందులో ఎంజాయ్మెంట్ వెతుక్కుంటాం కదా. అంటే ఇట్లా మా ఫ్యామిలీ వీళ్ళేమో, మా హస్బెండ్ కానీ వీళ్ళెవరు దే ఆర్ నాట్ మెడిటేటర్స్. అట్లయితే ఇట్లా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వేరే ఊరెళ్ళి అంత కొంచెం ఫ్రెండ్స్ అందరూ మీట్ అయినప్పుడు కూడా అందరూ ఇంకా దీపిక ఇదేదో మెడిటేషన్ చేస్తుందంట, ఇదే టాపిక్ అనమాట. అయితే వాళ్ళు అనేవారు ఎందుకు నువ్వు ఇదంతా ఇంత టైం స్పెండ్ చేస్తున్నావు అట్లా, అది ప్లస్ ఇంత టైం స్పెండ్ చేస్తున్నావు, నువ్వు ఫ్యామిలీని ఇగ్నోర్ చేసేసి నువ్వు చేస్తున్నావు ఇట్లా అనేవారు. అప్పుడు నేను అనేదాన్ని, అంటే ఇప్పుడు మనం ఒక కోర్స్ చేస్తున్నప్పుడు వి స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ఇట్ కదా, అప్పుడు కొంచెం ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేస్తాం ఆ కోర్స్ మీద. దాని నుంచి లెర్నింగ్ ఉంటుంది, ఆ కోర్స్ ఇప్పుడు మనం ఏ డిగ్రీయో చేస్తున్నాం అనుకోండి, ఎగ్జామ్స్ అయి ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ చదువుకోవటమే చేస్తాం కదా. సో ఇదే అంతే నేను చేస్తుంది, ఐఎమ్ డూయింగ్ ఏ సర్టన్ కోర్స్, సో ఐఎమ్ స్పెండింగ్ సమ్ టైమ్ దాని మీద.
అట్లా. అదయిపోయాక గుడాకేశ అని వచ్చింది. నైట్ మెడిటేషన్. రాత్రంతా కూర్చొని మెడిటేషన్. ఇదేదో ఇది ఇంకా బావుందే అనుకుని రాత్రిపూట అంతా అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు మెడిటేషన్‌లో. అంటే అసలు రాత్రిపూటే ఎక్కువ మెడిటేషన్ చేయాలంటారు అని చెప్పి అది జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ కూడా నువ్వెందుకు ఇంత ఓవర్‌గా చేస్తున్నావు అట్లా అనమాట. ఇంత అగ్రెసివ్‌గా ఎందుకు చేస్తున్నావు ఇట్లా అనేవారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నట్లు. ఏం ప్రాబ్లమ్స్ లేవ్వు. బట్ ఇప్పుడు మనం ఒక ఇంటర్మీడియేట్ చదివాక డిగ్రీ చేయాలనుకుంటాం. డిగ్రీ చేయాక మాస్టర్స్ చేయాలనుకుంటాం. ఇది అంతే అని చెప్పేదాన్ని. దిస్ ఈజ్ స్పిరిచువల్ ఎసెన్షన్ అన్నమాట. మన స్పిరిచువల్ జర్నీ ఇంకా ఇంకా పైకి ఎదగటానికి ఇవన్నీ ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్ టైప్స్ అట్లా అని చెప్పాను అనమాట. అది నాకు అదే అలా ఎందుకంటే కొంతమంది అనిపించింది పౌర్ణమి ఎనాలజీ. ధ్యానానికి ప్రయారిటీ ఇస్తారు, కొంతమంది ఏమో ఇండివిజువల్ గా చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది మీరు చెప్పినట్టు నైట్ అంతా ధ్యానం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే అది సో ఎలా మీరు ఉంటుందో ఆ మరి నైట్ ఎక్స్పీరియన్స్ అంతా ధ్యానం చేశారా చేయాలనిపించింది. మరి ఇంతకి? చేసాము. నైట్ అంతా అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు వింటర్ మంత్స్ యాక్చువల్గా నవంబర్ డిసెంబర్ మంచి చలికాలం, మైనస్లో ఉంటుంది అనమాట టెంపరేచర్స్. అయితే నైట్ అంతా మెడిటేషన్ చేయాలి పడుకోకుండా అనుకునేదాన్ని. అనుకుని 2-3 డేస్ 2-3 నైట్స్ అలాగే చేశా. అప్పుడు అన్నారు అక్కడ మల్లిక గారని షీ లీడ్స్ అనమాట ఆ గుడాకేశ దానికి. అయితే ఇట్లా ప్రబోధ్ సార్ ఇనిషియేషన్ అది, ఆయన అదంతా గుడాకేశ కాన్సెప్ట్ అంతా. లేదు పడుకోవచ్చు కాకపోతే కూర్చుని పడుకోవాలి. ఫస్ట్ టైం చేసినప్పుడు కూర్చుని పడుకోగలిగితే చాలా అచీవ్ చేసినట్టు. అంటే ఓహో పడుకోవచ్చు అనమాట అని చెప్పి కొంచెం సేపు మెడిటేషన్ అయ్యాక ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకునే వాళ్ళం. అంటే కూర్చుని. ఓకే. సో అది మాస్టర్ చేసాం కూర్చుని పడుకోవటం అన్నది. 41 నైట్స్ దాటి ఆల్మోస్ట్ 50 నైట్స్ అనుకుంటాను మేము చేసింది అది. అది చేసాం. ఎలా అనిపించింది మీకు మరి? బాగుందండి. అది కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. ఇట్ ఏమొచ్చేవి వాజ్ ధ్యాన నైస్. అనుభవాలు అలా చేసినప్పుడు? అప్పుడు ఏమైందంటే అనుభవాల కన్నా కొంచెం థాట్లెస్ స్టేట్‌కి తొందరగా వెళ్ళటం, ఎక్కువసేపు ఉండటం మెడిటేషన్‌లో, ఎక్కువసేపు కూర్చోగలగటం మెడిటేషన్‌లో. అది ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది నాలో. క్లారిటీ మార్నింగ్ వర్క్‌కెళ్తే మైండ్ చాలా క్లియర్‌గా ఉండేది. ఎప్పుడెప్పటి నుంచో నేను పోస్ట్‌పోన్ చేస్తున్నాయి అయన్నీ పనులన్నీ అప్పుడు చేసుకోగలిగేదాన్ని. అంటే అప్పుడు ఆ టైముల్లో ఫాస్ట్‌గా అట్లా అన్నీ ఓకే అన్నీ తీసుకొచ్చేయండి. మైండ్ అంతా లెట్ మీ డూ పీస్‌ఫుల్ ఇట్ గా అని. ఉండేది కాబట్టి చేసే వర్క్ మీద అవును. కాన్సంట్రేషన్ ఐ థింక్ ఉండేది. ఫోకస్సు, కాన్సంట్రేషన్ ఇయన్నీ పెరిగినట్లున్నాయి. దానివల్ల క్లారిటీ, మైండ్ బాగా క్లియర్‌గా క్లారిటీగా అనిపించేది. ఎందుకంటే ఆ తర్వాత పడుకున్నాక 48 నైట్స్ ఏదో అది చేశాక మేము పడుకున్నాక ఆ డిఫరెన్స్ క్లియర్‌గా అప్పుడు తెలిసింది నాకు మరి ఈ పడుకున్నాక. డిఫరెన్స్ ని మీ హస్బెండ్ గాని, మీ పాప గాని ఐడెంటిఫై చేశారా మరి? చేశారేమో వాళ్ళు. వాళ్ళు మీతో చేయటం ఎప్పుడు కన్నా డిస్కస్ చేయలేదా? మరీ అంత ఇదిగా పాజిటివ్‌గా ఏం డిస్కస్ చేయరు గానీ చెప్తారు. చేంజెస్ ఉన్నాయిలెండి. డెఫినెట్‌గా చేంజెస్ ఉన్నాయి. వాళ్ళకి తెలుసా అంటే నేను చేంజెస్ ఉన్నాయిలెండి అంటే వాళ్ళల్లో కూడా చేంజెస్ ఉన్నాయి. అది నేను చెప్పేది. మా హస్బెండ్ చేయకపోయినా వెరీ సపోర్టివ్. ఇప్పుడు నేను లండన్‌లో కోర్స్‌కెళ్ళాలంటే ఇట్లా మెడిటేషన్ కోర్స్‌కి ఆయన తీసుకెళ్ళటం, ఇట్లా ఇంకెక్కడో మెడిటేషన్‌ది ఇది ఉంది అక్కడికెళ్ళాలంటే ఆయనే అట్లా చేస్తారు. సపోర్టివ్‌గా ఉంటారు. ఓకే. వెరీ సపోర్టివ్. అది మటుకు ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్. అంటే దే హావ్ సీన్ సంథింగ్. అలా లేకపోతే వాళ్ళు అవును కదా! వాళ్ళ చేయరు కదా! సపోర్ట్ లేకపోతే మనం ఏం అంటే వాళ్ళకి చేయాలన్నా తెలుసు. దే డోంట్ టెల్ ఇట్. బయటికి చెప్పకపోయినా దే సీ ద డిఫరెన్సెస్. వాళ్ళు చూస్తారు. చూసే వాళ్ళకి ఇదేదో ఇయన్నీ ఏదో చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ చేసేస్తున్నా అదే చెప్పా కదా! ఎక్కడేది ఉంటే అది వెళ్ళిపోతూ ఉంటాను. ఇయన్నీ ఎక్కువ చేసేసినప్పుడు వాళ్ళు కొంచెం ఇదవుతారు. నువ్వెప్పుడు ఇంకా అయ్యే చేస్తున్నావు అంటారనమాట. అట్లా తప్ప అదర్‌వైజ్ అంటే మనం ఉండేది, చేసే పని, వండినప్పుడు ఏమైనా వంట చేసినప్పుడు కూడా మంచిగా ఇంకా టేస్ట్‌ఫుల్‌గా ఉంటాం ఆ టైముల్లో. అలాగా అయన్నీ డిఫరెన్సెస్ వాళ్ళంతట వాళ్ళే అమృతంలాగా ఉంది ఈరోజు ఇట్లా అంటారు ఫుడ్. అట్లా అన్నమాట. ఉన్నాయి చేంజెస్ ఉన్నాయి. మా అమ్మ ఏమో కొంచెం నేను కామ్ అయిపోయి ఆమె ఏమన్నా చేయకపోతే తిట్టకపోతే ఇట్స్ ఓకే. ఇది ఇట్లా కొంచెం ఆ చేంజెస్ చూసి నువ్వు నార్మల్‌గా లేవు అంటే ఎక్కువ ఐప్యాడ్ పెట్టుకుని చేసేదాన్ని. ఓకే. నా ఐప్యాడ్ తీసేసుకుని నువ్వేంటో మారిపోతున్నావు ఇలా అనుకునేదామె. నార్మల్‌గా నేను రియాక్ట్ అవ్వట్లేదు అన్నది గమనించిందనమాట తను. ఓకే. తను అలా తీసుకుంది. సో, అంటే ఇంతకు ముందు చిన్న చిన్న విషయాలకో లేకపోతే ఏదైనా ఇలా కాదు అలా ఏదన్నా అని ఇట్లా చెప్పడం తనేమన్నా వద్దు చేయడం అన్నా జరిగేది. ఒక 2 టైమ్స్ ధ్యానంలోకి వెళ్ళిన వినకపోతే తర్వాత ఓకే.
తన సిట్యుయేషన్ ని కూడా మీరు అవును. అర్థం చేసుకుని ఓకే తను ఈ హ్మ్. సిట్యుయేషన్ లో ఇలా బిహేవ్ చేసి ఉండొచ్చు కదా అని పాజిటివ్ గా అవును. తనకి చెప్పడం వల్ల ఓకే మమ్మీ ఇలా మమ్మీ ఉండేది ఏంటో కాదు గట్టిగా కదా. ఏమి అరవట్లేదు అని, ఏంటో మారిపోతున్నావు యాక్చువల్లీ తనకి అనేది. ప్లస్ అయింది బాగా. మారిపోతున్నావు అని. అది కాక లైఫ్‌ని డిఫరెంట్ వ్యూలో చూడటం అయిందండి నాకు. ఓకే. ఆఫ్టర్ ఐ హావ్ డన్ ఈ మెయిన్‌గా పిరమిడ్ మెడిటేషను, స్పిరిచ్యువల్ టాబ్లెట్స్, మెయిన్ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ కోర్స్ చేశాక అంటే అసలు ఏ చాలా కోణంలో నాలెడ్జ్ చూసారు మీరు? వచ్చింది. మీ జీవితాన్ని చాలా మీరు ఏ కోణంలో అంటే చూసారైతే? ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఛాలెంజెస్. హ్మ్. ఆహా! ఇది ఎందుకొచ్చింది అంటే ఇంకొకళ్ళని బ్లేమ్ చేయకుండా, హ్మ్. చూడు వాళ్ళు ఇలా చేయబట్టే మనకి ఇలా అయ్యింది హ్మ్. అనుకోకుండా, లేకపోతే వాళ్ళలో తప్పుంది, మనమంతా కరెక్టు అని అనుకుంటాం కదా! మనమంతా కరెక్ట్ మనం, హ్మ్. మనం మంచోళ్ళం, వాళ్ళు అనవసరంగా హ్మ్. చేశారు ఇట్లా అసలు అనుకుంటాం. తప్పు మన మీద వేసుకోం కదా. అవును. అది ఇంతకుముందు హ్మ్. మన వ్యూ అలా ఉంటది కదా అవును. ఎప్పుడు. అవును. ఎవరిని అంటే ఎవరిని బ్లేమ్ చేద్దామని కాదు. మనం ఎప్పుడు కరెక్ట్ ఆ అనుకుంటాం. సిట్యుయేషన్‌కి మనం కరెక్ట్ అంతే. ఎదుటి మనం వాళ్ళదే కరెక్టు. తప్పు అని అవును. మాట్లాడుకుంటాం అవును. జనరల్‌గా. అట్లాగే అవును. అనుకుంటాం. కానీ మన మెడిటేటర్స్‌కొచ్చేసరికి ఆ ధోరణి అనేది అవును. డిఫరెంట్‌గా డిఫరెంట్. ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. అది ఆ హ్మ్. చేంజెస్ అండి హ్మ్. అవి. సో, దిస్ ఈజ్ నాట్ వేరే అట్లా అయింది అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. వి నీడ్ టు హ్మ్. అది చిన్నప్పటి నుంచి ఉండింది నాకు. హ్మ్. ఐ రిఫ్లెక్ట్ మై సెల్ఫ్. అంటే సిట్యుయేషన్ ఏమైనా అయినా ఏంటిది నేను ఎలా బిహేవ్ చేశాను, నేను అలా చేయకుండా ఉండవలసింది ఇట్లా అనుకునేదాన్ని. కొంచెం ఎవరితోన్నా హార్ష్‌గా అలా నేను మాట్లాడకుండా ఉండవలసింది. లేదా హార్ష్‌గా హ్మ్. కాకపోయినా నేను అట్లా అనకుండా ఉండవలసింది. ఇట్లా అనుకుంటూ ఉండి కొంచెం మార్పులు చేసుకుంటూ అట్లా ఉండేదాన్ని హ్మ్. చిన్నప్పటి నుంచి. అదే ఇప్పుడు ధ్యానంలో నేర్చుకున్నాను. పత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఎవరిని హ్మ్. జడ్జ్ చేయకూడదు. ఎవరిని అవును. కామెంట్ చేయకూడదు. హ్మ్. అండ్ ఒకవేళ గనుక సిట్యుయేషన్ అనేది మనకి ఆధీనంలో లేకపోతే ఆళ్ళ వైపు నుండి మనం అంటే ఆ ప్లేస్‌లో మనముండి ఇలా జరిగితే అవును. ఎలా ఉంటుంది అని హ్మ్. ఆలోచించుకుని మాట్లాడాలి అని అవును. చెప్పి చాలా సందర్భాల్లో అవును. చెప్పారు. సో సేమ్ అంతే. ఇప్పుడు అది ఇంకా ఎక్కువ అవగాహనతో చేస్తున్నాననమాట. హ్మ్. కాన్షియస్‌నెస్. ఇప్పుడు మనకు ఆ నాలెడ్జ్ వచ్చింది గదా! హ్మ్. స్పిరిచ్యువల్ టాబ్లెట్లు అవి తెలుసుకున్న దగ్గర నుంచి హ్మ్. ఆ కాన్షియస్‌నెస్ హ్మ్. అదొకటి. ఈ గుడాకేశ చేసినా, నేను మెడిటేషన్ చేసినా, ఏమైనా చదివినా, హ్మ్. విన్నా ఇలాంటియన్నీ కాన్షియస్‌నెస్ అనమాట. అది హ్మ్. ఆబ్వియస్. అందుకోసమే ఇదంతా హ్మ్. మనం ఏది చేసినా కాన్షియస్‌నెస్‌తో చేయాలి. హ్మ్. అవేర్‌నెస్‌తో. అవును. ఏం మాట్లాడినా, థింక్ చేసినా, ఏ పని హ్మ్. చేసినా ఎవరితో అట్లా మనకి అని తెలియకుండానే ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మనలో డెవలప్ అయిపోతూ డెవలప్ ఉంటాయి అవుతాయి. ధ్యానం చేసే వాళ్ళకి తప్పకుండా. అండ్ ఎగ్జాక్ట్‌లీ. బుక్స్ గురించి మాట్లాడారు. ఏం హ్మ్. బుక్స్ చదివారు మీరు? మీకు బాగా ఇన్‌స్పైర్ చేసిన నా బుక్ దగ్గర ఓ గురించి పెద్ద చెప్పండి. లైబ్రరీ ఉందండి. ఎవరు ఏ ఓకే. బుక్ చెప్పగానే ఇలా హ్మ్. కొనేస్తాను. హ్మ్. అయి షేర్ చేస్తాను. నా ఫ్రెండ్స్‌కి కూడా ఇస్తాను. మీరు ఓకే. ఇది చదవండి, ఇది చదవండి. హ్మ్. 'లూయి హే యూ కెన్ హీల్ యువర్ బాడీ' అది హ్మ్. ఫ్రెండ్స్‌కి ఇస్తా. 'బయాలజీ ఆఫ్ లైఫ్' బ్రూస్ లిప్టన్‌ది అదొకటి. హ్మ్. 'మెనీ లైవ్స్ మెనీ మాస్టర్స్' హ్మ్. బ్రయన్ వైస్‌ది ఆయనది. అది నేను చదివి ఇది డెఫినెట్ అంటే కొత్తగా ఏమి తెలియని వాళ్ళకి రీడ్ దిస్ అని చెప్పి ఇస్తాననమాట అట్లా. హ్మ్. అంటే మెయిన్‌గా దాంట్లో ఏంటంటే మీకు మన ప్రాబ్లమ్స్ ఎనీథింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఆర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా హ్మ్. వై దే కమ్ ఎందుకు మనకి నాకు కొంచెం పాస్ట్ లైఫ్ అంటే కొంచెం ఇదనమాట. హ్మ్. అంటే అది తెలుసుకోవాలి వై ఏంటి అన్నది. సో, అది ఈ బ్రైన్ వైస్ హి ఎక్స్‌ప్లెయిన్డ్ వెరీ నైస్‌లీ ఇన్ దట్ బుక్ అనమాట. హ్మ్. అది వేరే ఫ్రెండ్స్‌కి కూడా నాకున్న గ్రూప్ ఫ్రెండ్స్‌కి కూడా అలా ఇష్టం అనమాట అవన్నీ హ్మ్. తెలుసుకోవాలని ఇట్లాగా. హ్మ్. అప్పుడు ఆ బుక్స్ ఇచ్చేదాన్ని. అట్లాగా అట్లా 'లాబ్‌జాంగ్ రాంపాయి' యాస్ట్రల్ ట్రావెల్ మీద, హ్మ్. థర్డ్ ఐ విజన్స్, థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ మీద హ్మ్. అట్లా అనమాట. అవన్నీ. ఇంకా చాలా ఉందండి లైబ్రరీ. ఇప్పుడు ఇండియా వచ్చాను గదా! హ్మ్. అక్కడ ఏం కొన్నా అక్కడ నేను అమెజాన్ యూకే దాంట్లో కొంటాను. హ్మ్. కొంచెం రేట్లు ఎక్కువే అయినా కొనేస్తాను గానీ, హ్మ్. కొన్ని బుక్స్ ఇంకా ఉన్నాయి. నేను అదే ఇండియా వెబ్‌సైట్‌లో చూస్తే చాలా తక్కువున్నాయి. సరే ఇప్పుడొచ్చాక ఇట్లాగే బుక్స్ కొన్నాను. ఒక 6 8 బుక్స్ కొన్నాను. హ్మ్. ఇప్పుడు నాతో తీసుకువెళ్తున్నాను అవన్నీ మళ్ళీ. మీరు చదవటమే కాకుండా షేర్ షేర్ చేయటం కూడా. చేస్తాను. హ్మ్. ఇస్తాను. ఓకే. వేరే వాళ్ళకి ఇట్లా ఈ బుక్ ఉంది. రీడ్ దిస్ అని చెప్పిస్తా. హ్మ్. 'వి ది ఆర్టిక్యూరియన్స్' అదొకటి. హ్మ్. అన్నీ వెరీ నైస్. ఇంకోటి 'అన్బౌండ్ సోల్' అని చెప్పి అది హ్మ్. అనుకోకుండా నాకు ఇట్లాగే ఏదో సెర్చ్ చేస్తుంటే అమెజాన్‌లో అది దొరికింది. హ్మ్. ఇట్స్ వెరీ నైస్ బుక్. అప్పుడు అర్థమైంది నాకు. ఎందుకంటే నేను ఎక్కడికెళ్ళినా అందరికీ మెడిటేషన్ గురించి చెప్పేస్తున్నా. హ్మ్. ఎక్కడికెళ్ళినా అదే మాట్లాడతాను. నేను చదివిన కాన్సెప్ట్స్, విన్న కాన్సెప్ట్స్ అవి హ్మ్. చెప్తూ ఉంటాను. హ్మ్.
చెప్పినప్పుడు తర్వాత ఆ బుక్ చదువుతుంటే ఆ బుక్‌లో ఉందన్నమాట. ఐ మీన్ వి నీడ్ టు టెల్ ఎవ్రీవే ఎక్కడికి వెళ్ళినా మనం చెప్పాలి. పత్రి సార్ అదే చెప్తారు. అందరూ అదే అవును. చెప్తారు. అందరికీ చెప్పాలి. ఆళ్ళల్లో ఒక్కళ్ళకన్నా అది ఉపయోగపడుతది. అంతమందిలో ఎవరికి సమ్మన్ మైట్ బి వెయిటింగ్ ఫర్ దిస్. వాళ్ళకి అందుకు చెప్పాలి అదొకటి. ప్లస్ మనం అందరం ఇంత కలెక్టివ్‌గా అందరం ఇదే చేస్తూ ఉంటే అందరూ మెడిటేషన్ చేస్తూ ఉంటే మన వైబ్రేషన్సే కాకుండా ద కలెక్టివ్నెస్ విల్ ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్స్ ఆఫ్ ద ఎర్త్. ఆ బుక్లో వెరీ క్లియర్గా రాశారనమాట. ఎర్త్ మనం ఇంకా ఇప్పటికే పతనం అయిపోయే స్టేజ్లో ఉంది. ఇఫ్ యూ డోంట్ డూ దిస్ ఇంకా వర్స్ అవుతుంది. అందుకని ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు రేజ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ ద ఎర్త్ లాగా అనమాట. అప్పుడు అందుకే నేను బహుశా ఇదంతా చెప్తున్నాను చేస్తున్నాను. మేబీ దిస్ ఈజ్ వాట్ అని నాకు అది బాగా అనిపించింది ఆ పాయింట్. మేబీ దట్ ఈస్ వై ఐ మైట్ బి డూయింగ్ అండ్ ఐ హ్యావ్ టు డూ. ఇట్ ఈస్ మై డ్యూటీ అని చెప్పి అట్లా అనుకుంటాను. 18లో మీరు ధ్యానంలోకి వచ్చారు. ఆ తర్వాత 1.5 ఇయర్‌కి పాండమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. అది మీకు ధ్యానం ఏ విధంగా హెల్ప్ అయిందండి? బాగా ఇదే ఇంత చెప్పట్లేదు అసలు ఎవ్రీథింగ్ ఎక్కడ ఏది ఉంటే అది చేసేదాన్ని అప్పుడు. అప్పుడే స్పిరిచువల్ టాబ్లెట్స్ అనుకోకుండా నాకు స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏంటో తెలియదు అప్పుడు. పిరమిడ్ కూడా తెలియదు నాకు. అప్పుడే జీకే సార్ వాళ్ళు యూకేకి వచ్చారు. వాళ్ళ వైఫ్ పద్మావతి మేడం యోగా టీచర్ అండ్ డాన్స్ టీచర్. మా ఫ్రెండ్స్ అందరూ యోగాలో జాయిన్ అయితే నేను జాయిన్ అయ్యాను. అయినప్పుడు ఆబ్వియస్గా పిరమిడ్ మెడిటేషన్ లింక్స్ అన్ని పంపేవారు. నేను అప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తుండేదాన్ని కదా. నాకు ఆల్రెడీ తెలుసు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది, నాకు ఇవన్నీ అక్కర్లేదు అనుకునేదాన్ని. కానీ ఒక వీకెండ్ ఇంట్రడక్షన్ సెషన్ జరుగుతుంటే అయితే లింక్ పంపారు. సరే పాపం పద్మ గారు ఎన్నిసార్లు లింకులు పంపుతున్నారు, ఇదేంటో వీకెండే కదా విందాము అని చెప్పి విన్నాను. అంతే హాఫ్ డే విన్నాను. మా ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేసి నువ్వు ఇమీడియట్గా దీనిలో జాయిన్ అవ్వని చెప్పి ఇట్ వాస్ సో అమేజింగ్ టు హియర్ ద పేషెంట్ జర్నీస్ అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ జర్నీస్ విన్నాక నేను మెడికల్ డాక్టర్ ఏంటి ఇదేదో నేను నేర్చుకోవాలి తప్పనిసరిగా అని చెప్పి అప్పుడు ఎన్రోల్ అయ్యా స్పిరిచువల్ టాబ్లెట్స్కి. అప్పుడు ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆల్ దిస్ నాలెడ్జ్ అనమాట. అప్పుడు అసలు మెయిన్ నాలెడ్జ్ అంతా వచ్చింది నాకు. మీకు పత్రి గారు మరి ఎప్పుడు పరిచయం అయ్యారు? అసలు తెలుసా? కలిసారు ఎప్పుడన్నా? అంటే జూమ్లోనేనండి. అప్పుడు కూడా జూమ్లోనే అంతా కోవిడ్ టైంలోనే కదా. కోవిడ్ తర్వాత నేను వచ్చింది లాస్ట్ ఆగస్ట్లోనే నేను వచ్చింది. వచ్చినప్పుడు హీ పాస్డ్ అవే యాక్చువల్లీ. నేను ఇక్కడ ఉండగానే హీ పాస్డ్ అవే తెలిసింది. నేను వచ్చిన 2-3 డేస్ విత్ ఇన్ డేస్ అనమాట. ఎందుకంటే అక్కడ పత్రి సార్ వాళ్ళ డాటర్ వచ్చారు యాక్చువల్గా యూకేకి. నేనేమైనా ఆర్గనైజ్ చేస్తానేమో అని చెప్పి అన్నారు కానీ ఐ సెడ్ అయ్యో ఆ టైంలో నేను ఇండియా వెళ్తున్నా అన్నాను. బట్ ఏమి లేదు, వెంటనే వెళ్ళిపోయారు ఆమె. ఎందుకంటే ఇట్లా వాళ్ళ ఫాదర్ బాగాలేదు కదా, పత్రి సార్ బాగాలేదు. అప్పుడు నేను వచ్చినప్పుడు చాలా మెసేజెస్ చేస్తున్నాయి. ఏంటా అని చూస్తే పత్రి సార్ పాస్ట్ అవే. అయ్యో ఆయన కలవలేకపోయానే అనుకున్నా. ఐ డింట్ యాక్చువల్లీ బికాజ్ ఐ స్టార్టెడ్ మై జర్నీ డ్యూరింగ్ కోవిడ్ కదా విత్ పిరమిడ్. అప్పుడు జూమ్లో కలిసాము, జూమ్లో క్వశ్చన్స్ అన్నీ. ఆ తర్వాత నేను ఇండియాకి వచ్చే టైంకి అన్ఫార్చునేట్లీ లేరు. కాకపోతే మనకి ఆయన నేర్పించిన ధ్యానం డెఫినెట్లీ అవును లైఫ్ లాంగ్ మనం కంటిన్యూ అయ్యే ఒక గ్రేట్ ఎనర్జీ. ఇట్స్ ఎ గ్రేట్ ఎనర్జీ. అండ్ అదే చెప్తాను అందరికీ. ఇప్పుడు నేను ఎవరికి చెప్పినా బయట ఎవరో వచ్చి మనకేదో చేస్తారు అట్లాను, మనం హెల్ప్ చేసుకుని ఫిజికల్ ప్రాబ్లం కానివ్వండి, సోషల్ ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా విత్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ విచ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ స్పిరిచువల్ టాబ్లెట్స్ మనమే హెల్ప్ చేసుకుని మనమే ఎంపవర్ చేసుకుని మనమే బయటకు వచ్చి వి ఆర్ ద మాస్టర్స్ ఫర్ అవర్ సెల్ఫ్స్ అట్లా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి కూడా కంపల్సరీగా మీరు ఈ టైంలో ధ్యానం చేయండి ఇట్లా చెప్తూ ఉంటారా? అంటే ఆల్రెడీ వాళ్ళకి కొంతమంది ఆల్రెడీ ఇంగ్లీష్ పేషెంట్సే మేము మెయిన్గా మెంటల్ హెల్త్ పేషెంట్స్ అనమాట. మేము ఆల్రెడీ డూయింగ్ మెడిటేషన్, ఇట్లా మేము మెడిటేషన్లో జాయిన్ అయ్యాం ఇలా చెప్తారు మోస్ట్ ఆఫ్ దెమ్ సే. బట్ కొంతమందికి నేను చెప్తానమాట, జస్ట్ నీకు టైం పెట్టుకుని ఇంతసేపు అని చెప్పి ఒక ఫ్యూ మినిట్స్ అన్న రోజు టైం పెట్టుకోండి మీకు సో దట్ యూ కనెక్ట్ యువర్ సెల్ఫ్. అది ఇంపార్టెంట్. అది లేనప్పుడు ఎటెటో వెళ్ళిపోయి అంతా డిస్కనెక్టెడ్గా ఉంటుంది. టు కనెక్ట్ యువర్ సెల్ఫ్ జస్ట్ హ్యావ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇట్లా చెప్తా. అంటే మన స్పిరిచువల్ టాబ్లెట్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి ఎండోర్స్ చేయకూడదు అట్లాగా. అంటే మనకున్నది అలాంటి అక్కడ ఇంగ్లీష్ దాంట్లో వి కాంట్ అడ్వకేట్ అట్లా చేయకూడదు అనమాట. వీ కెన్ గివ్ నాలెడ్జ్, వీ కెన్ గివ్ కౌన్సిలింగ్. అలా చెప్తూ ఉంటాను, అలా కౌన్సిల్ చేస్తూ ఉంటాను. చూడు నీకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే
దట్ మీన్స్ ఇట్స్ నాట్ అది ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు అది. యూనో ఎవరో మెయిన్గా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అట్లా వస్తారండి, మెంటల్ హెల్త్ లీడ్స్ టు మెంటల్ హెల్త్ ఇట్లాగా. అండ్ వై డూ వాంట్ టు వర్రీ, ఏదైనా నీకు నీకు సరికాంది నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు, దాని గురించి దాని మీద అంత ఇదవ్వక్కర్లేదు. దెన్ మీన్స్ సంథింగ్ మోర్ గుడ్ ఇస్ దే ఫర్ యూ. ఇట్లా అట్లా పాజిటివ్గా వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తా, కొంచెం కనెక్షన్ ఎక్కువ, పేషెంట్స్తో ఎక్కువ కనెక్ట్ అవ్వగలను, కమ్యూనికేషన్ ఎక్కువ అనమాట. అట్లా కమ్యూనికేట్ ఎక్కువ చేయగలను. మెయిన్గా స్పిరిచువల్ టాబ్లెట్ వాట్ ఎవర్ మెడిటేషన్ ఇదంతా చేశాక ఇంకొంచెం ఎక్కువ అది, అంటే వాళ్ళు వచ్చే ప్రాబ్లం కూడా నాకు తొందరగా అర్థం అవ్వటం ఇలా అవుతుంది. ఓకే. వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడిన తర్వాత మీ దగ్గరకు వచ్చి చాలా బాగుంటుంది. ఇలా జరిగిందంటే నేను ఇలా ధ్యానం చేయటం వల్ల నిజంగా ఆ ప్రాబ్లం నుండి నేను బయటపడ్డాను, లేకపోతే ఆ ఆలోచనలు నన్ను చుట్టుముడుతూ ఉండి బాగా ఇరిటేట్ చేస్తున్నాయి, ఇలా చెప్పిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా? బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మరీ మెడిటేషన్ అనేది చెప్పలేను, కానీ స్పిరిచువల్ టాబ్లెట్స్ కౌన్సిలింగ్ చేస్తాం చూసారా, అప్పుడు కంప్లీట్గా ఇంకా ఓన్లీ స్పిరిచువల్ టాబ్లెట్స్, విజ్డమ్ అండ్ మెడిటేషనే కదా యూస్ చేసేది. అప్పుడు దే సే దే బెటర్ అయ్యామను, లేకపోతే ఆ ప్రాబ్లం నుంచి కొంచెం ఫీలింగ్ బెటర్ అని చెప్తారనమాట. ఇంకా ఉన్నాయండి, ఇంకా అంటే ఇప్పుడే కదా మేము కౌన్సిలింగ్ లైవ్ స్టార్ట్ చేసింది. కొంచెం విజన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదా యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా ఉన్నవాళ్ళు దే కమ్ అనమాట. వాళ్ళందరూ దట్ ఇట్ టేక్స్ టైమ్, ఇట్స్ నాట్ ఈజీ టు సే దట్ నెక్స్ట్ సిట్టింగ్కే వాళ్ళు వచ్చేసి మేము బాగైపోయాము అని. అంటే ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళకి ఎలోపతిక్గా ట్రీట్ కాలేని ప్రాబ్లమ్స్ అవి, ఆర్ డిజబుల్డ్, లైక్ మంచంలోనే ఉండి అట్లాంటి వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు కొంతమంది కనెక్ట్ అయ్యారు. వాళ్ళు దే ఫీల్ బెటర్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కౌన్సిలింగ్ నువ్వు మాట్లాడాక, నువ్వు ఇదంతా చెప్పాక చాలా బాగుంది, ఎందుకంటే యు ఫీల్ లైఫ్ వెరీ హోప్లెస్ పాజిటివ్. గా ఉంటుంది కాబట్టి అది మనం చెప్పే అవును, మాటలే వాళ్ళకి నిజంగా చాలా పాజిటివ్ ఎగ్జాక్ట్లీ. గా. అవును. అది అంటే ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ లైక్ అంతేం ఇదవ్వక్కర్లే, దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ కమ్ విత్, యూ హ్యావ్ రిటర్న్ దిస్, దీనికి ఏదో మీనింగ్ ఉంటుంది. సో అట్లా ఎప్పుడు ఇది అవ్వద్దు, యూ కెన్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది అంటే మెడిటేషన్ చేస్తే యూ గెట్ దట్ క్లియరెన్స్, ఆ ఎనర్జీ ప్యాచెస్ అన్ని క్లియర్ అవుతాయి, ఆ ఎథ్రిక్ ప్యాచెస్ అన్ని క్లియర్ అవుతాయి ఎనర్జీ వల్ల, ఇది అదే అని చెప్పి ఆ కాన్సెప్ట్లు అప్లై చేసుకుని ఇలా థింక్ చేయండి. అట్లా మాట్లాడితే దే ఫీల్ వెరీ గుడ్ అనమాట. అట్లాగే ఆ పేషెంట్ అంటే దే డోంట్ స్టాప్ వాట్ ఎవర్ దే డూయింగ్, దే కంటిన్యూ. కాకపోతే ఆ ఎనర్జీ వచ్చి ఆటోమేటిక్గా ఇట్ క్లియర్స్ అప్ అనమాట. వాళ్ళకే ఇంకా డిఫరెన్స్ పాజిటివ్నెస్తో, ఏదైనా పాజిటివ్నెస్సే కదండి, మనం పాజిటివ్ థింకింగ్లో ఉంటే ప్రాబ్లం కూడా పోతుంది. అట్లా పాజిటివ్నెస్, ఇప్పుడు దాకా ఇట్లా ఉన్నాను, నువ్వు ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాక ఐ ఫీల్ సో బెటర్ అని చెప్పి వాళ్ళు చాలా బాగుంది అట్లా మాట్లాడతారు. కొంతమంది ఏమో ఆల్రెడీ మెడిటేషన్ చేసిన వాళ్ళే ఆపేసి ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ కొంచెం బ్రేక్ వచ్చో, లాంగ్ బ్రేక్ వచ్చో, గ్యాప్ వచ్చో, ఏంటో రిడెండెంట్గా అనిపించి వాళ్ళు కొంచెం అలా ఉన్న వాళ్ళకి ఇట్లా మాట్లాడి ఇట్లా చెప్తే చాలా బాగుంది మీరు మాట్లాడాక, మీరు అట్లా పాజిటివ్గా తీసుకుని వాళ్ళు కూడా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి మాట్లాడాక. మనకు కూడా సేమ్ అదే ఫీలింగ్ ఉంటుందండి. అవును, ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఇబ్బందులు అవును, పడి మొత్తానికి ఇది కాదు లైఫ్ అంటే అని వాళ్ళు నిజంగా మెడిటేషన్ ద్వారా తెలుసుకుని వాళ్ళు కూడా ఒక జ్ఞానాన్ని సంపాదించుకుని అవును, మన ద్వారా వాళ్ళు జ్ఞానం సంపాదించుకుంటున్నారంటే నిజంగా మనకు కూడా అది ఒక అవును, మంచి అచీవ్మెంట్ ఒక అవును, రకంగా. అచీవ్మెంట్ అది. ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళు మెడిటేషన్లో లేని వాళ్ళు దెన్ దే స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్, ఎవ్రీ గ్రూప్ మెడిటేషన్స్లో జాయిన్ అవటం అది అట్లా. అండ్ చాలా బాగుంది ఇప్పుడు, ఐ ఫీల్ బెటర్, అంటే ట్రీట్మెంట్లు అవుతున్నా అంత పాజిటివ్ అవుట్కమ్ అనమాట. మరి ఫీల్ బెటర్. మీరు యాజ్ ఎ డాక్టర్గా పిరమిడ్ మెడిటేషన్ మీరు చేస్తున్నప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఏ విధంగా ఉండేవండి? తెలిసేవండి. కొన్ని మెడిటేషన్స్కి అసలు బాగా ఎనర్జీ లెవెల్స్ తెలిసేవి. ఇంకా నిద్ర చాలా తక్కువైపోయింది. ఒక్కొక్క నైట్స్ అయితే అసలు పడుకోను కూడా, అంత హై ఎనర్జీ లెవెల్స్ అనిపించాయి. అసలు నిద్ర వచ్చేది కాదు, పడుకునేదాన్ని కాదు. హోల్ నైట్ అసలు పడుకోకుండానే నెక్స్ట్ డే మళ్ళీ వర్క్కి మళ్ళీ ఎనర్జెటిక్గా ఉండేదాన్ని. అలా కంటిన్యూస్గా 2 nights పడుకోకుండానే ఉండేదాన్ని. ఆ ఎనర్జీ లెవెల్స్ ఒకటి అట్లా బాగా ఎనర్జెటిక్గా ఉండేదండి. ఒక్కొక్కసారి మటుకు బాగా హై ఎనర్జీస్
తెలిసేవి. మొన్న రీసెంట్గా ఆర్కిటూరియన్ మెడిటేషన్స్ అని చెప్పి కనెక్టింగ్ విత్ ఆర్కిటూరియన్స్, ఓకే. ఆ మెడిటేషన్ చేస్తే అసలు బాగా తెలిసిపోయేది. వెరీ హై ఎనర్జీ లెవెల్స్ అండి అప్పుడు మటుకు. ఇట్ వాస్ అట్లా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగానే ఉండేది. అందరూ అంటారు, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా దే సీ అదే నాలో ఉన్న చేంజెస్ వాళ్ళు చూసింది ఫిజికల్గా. ఇంత ఎనర్జెటిక్గా ఉన్నావు, ఇంత ఇదిగా ఉన్నావు నువ్వు. ప్లస్ గుడాకేశ చేసినప్పుడు కూడా రాత్రంతా మెడిటేషన్ అన్నావు, రాత్రంతా కూర్చొని అంటున్నావు, నువ్వు ఇంత ఎనర్జెటిక్గా ఎట్లా ఉన్నావు అంటే ఫేస్ కానీ ఏదైనా సో ఇదిగా ఉంది అని అట్లా దే ఆస్క్ అనమాట. ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఇట్లా ఉన్నావు అని అడుగుతారు. అట్లా అనమాట. ఆ చేంజెస్ అన్ని ఫిజికల్గా బయట వాళ్ళు చూసేది ఫిజికల్ చేంజెసే కదండి అవి. ప్లస్ మన అంత మన బిహేవియర్‌లో కూడా కామ్నెస్ తేడా బిహేవియర్లో వస్తుంది. ఎవరో ఇలాగే చూసి అసలు ఏం లేదు, జస్ట్ ఊరికి వాళ్ళు డోర్ నాక్ చేసి ఇట్లా నుంచుంటేనే అసలు చాలా తేడాగా అనిపించేస్తుంది నీటిలో అని చెప్పి ఇట్లాగా అనమాట. కొంతమంది కొంత పెద్దవాళ్ళు మా వర్క్లో పార్ట్నర్స్ అంటే పెద్ద వయసు వాళ్ళు, మన తెలుగు వాళ్ళే, వాళ్ళు కూడా అంతే చాలా చేంజ్ ఉంది నీలో అని చెప్పి, ఏం చేస్తున్నావు చెప్పు అని చెప్పి వాళ్ళు కూడా జాయిన్ చేయించాను. అట్లా చాలామంది ఫ్రెండ్స్ దే కనెక్టెడ్ ఇన్ దట్ వే అండ్ దే జాయిన్ మెడిటేషన్. అయితే ఇప్పుడు స్పిరిచువాలిటీని ఇంకా స్ప్రెడ్ చేయడానికి ఇంకేం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? వీలైనంత వరకు ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పటం అండి. అది మటుకు ఎప్పుడూ చేస్తూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా అది చెప్తూ ఉంటా. ఇక్కడ ఇండియా వచ్చిన ఫ్యామిలీకి వేరే రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తూ ఉంటా. వాళ్ళు మెడిటేషన్లో జాయిన్ అవుతూ ఉంటారు. అంటే ఎవరన్నా ఇంకొంచెం ఓకే, లెట్ దెమ్ టేక్ టైం అనిపిస్తుంది. వీ డోంట్ నీడ్ టు ఫోర్స్ ఆర్ పుష్ ఎనీవన్, లెట్ దెమ్ టేక్ టైం. కానీ ఎప్పుడొకప్పుడు అందరూ మెడిటేషన్ మట్టుకు చేయాలండి. వీ నీడ్ టు కనెక్ట్ టు అవర్ సెల్వ్స్, దెన్ ఓన్లీ వీ క్యాన్ బీ మోర్ ప్రొడక్టివ్ ఆర్ మోర్ లివ్ హ్యాపీలీ, హార్మోనియస్లీ హ్యాపీలీ విత్ ఎవ్రీ వన్ ఎల్స్. అట్లా కలెక్టివ్గా మన ఎర్త్ కూడా ఇంకా భూమి వైబ్రేషన్స్ అలాగే పెరిగేది మరి. అట్లాగా అయితే మీరు డాక్టర్, బిజీ డాక్టర్, అసలు నిజంగా ఒక డాక్టర్ ఒక మెడిటేషన్ చేయించండి అని చెప్పడం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ వర్క్లో వాళ్ళు సటన్గా ఓకే ఈ వేలో వెళ్దాము అనుకుంటూ ఉంటారు. కానీ ఇంతమందిని గ్యాదర్ చేయటం కానీ 40 days కోర్సు లాగా మెడిటేషన్ అనేది పెట్టడం కానీ ఇట్లాంటివి కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది కూడా చాలా ఎందుకు అవసరమా అని అంటూ ఉంటారని చెప్పారు కదా. సో వాళ్ళని మీరు ఎలా మోటివేట్ చేస్తారు? వాళ్ళేంటంటే ఇది నన్ను అడుగుతారు, ఏంటి డిఫరెన్స్ ఏంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలాగే అడుగుతారు. నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసినప్పుడు కానీ, నేను నాలో ఉన్న చేంజెస్ చెప్పినప్పుడు దెన్ దే గెట్ యాజ్ వెల్. అంటే కొంతమంది ఎస్ దే గెట్ మోటివేటెడ్ బై సీయింగ్ అదర్ పీపుల్ ఆర్ గెట్ ఇన్స్పైర్డ్ బై సీయింగ్ అదర్. ఆర్ ఇప్పుడు మా ఊరు అనుకోండి, మా ఊర్లో ఎప్పుడు నన్ను చూస్తూ ఉంటారు కదా, సో దే సీ ద డిఫరెన్స్. వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఫిజికల్గా నా నా బిహేవియర్ కానీ, నేను ఉండటం కానీ, అంతా నా ఫేస్ కానీ ఏదో ఒకటి, ఏదైనా స్మైల్ కానీ ఏదైనా సరే, దే సీ ద డిఫరెన్స్. అండ్ ద యాక్టివిటీ వాట్ ఐ డూ యాజ్ వెల్, దే సీ ద డిఫరెన్స్. ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా అడిగినప్పుడు ఐ కెన్ సే విత్ వెరీ క్లియర్లీ ఇదిగో ఇది అని అట్లా దే కనెక్ట్ అనమాట. వెన్ దే కనెక్ట్ టు మీ, దే దెమ్సెల్వ్స్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్. నాది అదే నాకు అలాగే అనిపిస్తుంది. నేను చేసేదంతా ఇదంతా నేను ఇంత తెలుసుకుంటున్నా, వీళ్ళు కూడా తెలుసుకోవాలి, వీళ్ళు కూడా అట్లా ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నది నాకు బాగా ఉంది. అందుకు ఐ కీప్ టెల్లింగ్ ఎవ్రీవన్ అండ్ డెఫినెట్లీ దే హ్యావ్ బీన్ అడ్వాంటేజెస్. అలా చేయటం వల్ల కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావటం, వాళ్ళు మెడిటేషన్ చేసి వాళ్ళు మేనిఫెస్టేషన్ చేసుకుని వాళ్ళకి ఛాలెంజెస్ వచ్చినప్పుడు అట్లాగా వేరే వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అయింది. ఫైనల్గా వైద్య పరిభాషలో మెడిటేషన్ అంటే ఏంటి, అసలు మామూలుగా ఎవరికి కావాలంటారు అసలు మీరైతే? అందరికీ కావాలి. ఎవ్రీవన్ ఫ్రమ్ చైల్డ్, చిన్నపిల్లల దగ్గర నుంచి. మనమేమో ఇది పెద్దవాళ్ళది అనుకుంటాం, పెద్దవాళ్ళ కాదు, చిన్నపిల్లల నుంచి చేస్తేనే ఇంకా మంచిగా వాళ్ళకి ఇంకా బాగుంటుంది, ఇంకా ప్రొడక్టివ్గా దాన్ని బాగా ఉపయోగించుకుని మెడిటేషన్ చేసుకుని మెడిటేషన్ని బాగా ఉపయోగించేసుకుని వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయగలరు. వాళ్ళు రైట్ డెసిషన్స్ తీసుకుని, ఓకే, వాళ్ళు కెరియర్ కానీ పర్సనల్ లైఫ్స్లో కానీ రైట్ డెసిషన్స్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ హౌ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్
ఆర్ట్ ఆఫ్ లివింగ్, అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్. ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, ఎవ్రీ వన్ విల్ హ్యావ్. సో హౌ టు ఫేస్ ద ఛాలెంజెస్, డిప్రెస్ అవ్వకుండా, ఇది అవ్వకుండా అట్లాగనమాట. అదే కాకుండా మన ప్రొడక్టివిటీ, మనం చదువుకునే చదువు కానీ, చేసే ఉద్యోగం కానీ అన్నీ క్లారిటీతో చేయటం, కాన్షియస్నెస్తో చేయటం, అట్లా చేయటం వల్ల ఎవ్రీ వన్ విల్ బీ హ్యాపీ, లీడ్ ఏ హ్యాపీ హార్మోనియస్ లైఫ్. అది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దీపిక గారు. నిజంగా మా థ్యాంక్స్ అండి. స్టూడియోకి వచ్చి మీ యొక్క స్పిరిచువల్ జర్నీ అనేది ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, ఎలా జరిగింది, అండ్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి మీరు ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు, ఈ విషయాలన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నన్ను పిలిచారు. థ్యాంక్ యూ. ఇదండి సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ దీపిక గారితో స్పిరిచువల్ జర్నీ. మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.